హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పాపులర్ టీవీ. నేను మీ రజిత. ప్రస్తుతము ఉమ్మడి కరీంనగర్ జిల్లా అగ్రహారము, అలాగే ప్రస్తుత రాజన్న సిరిసిల్ల అగ్రహార గ్రామంలో ఉన్నాను. ఒక్క అడుగుతో సముద్రాన్ని దాటిన శక్తిగల ధైర్యవంతుడు, ఆకాశాన్ని చీల్చి దూకిన ధైర్యవంతుడు, లంక దహనానికి కారకుడైన శక్తివంతుడు, అంతటి మహమాన్విత గల వ్యక్తి ఎవరైనా అని మనం అనుకుంటే మనకి గుర్తుకొచ్చే దేవుడు హనుమాన్. సో అంత మహిమాన్విత గల హనుమాన్ యొక్క ఆలయము, దేవాలయము మన అగ్రహారంలో ఉంది. ప్రస్తుతం నేను అక్కడే ఉన్నాను. ఈ అగ్రహారంలో ఉన్నటువంటి ఈ హనుమాన్ దేవాలయం యొక్క విశిష్టత వివరాలు మీకు అన్నీ నేను క్లియర్గా చెప్తాను. పూర్వము 1957లో కరీంనగర్ గ్రామానికి చెందినటువంటి గౌరిశెట్టి రాజేశం అనే వ్యక్తి వ్యాపారస్తుడండి. సో తన వ్యాపార నిమిత్తము లారీలో బెల్లం లోడ్ చేసుకొని వెళ్తున్న క్రమంలో ఈ అగ్రహారం ఎక్కడైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో తన లారీ ప్రాబ్లం వచ్చి ఆగిపోతాడు. సో తను ఆ రోజు ఆ నైట్ ఇక్కడే స్టే చేసి పడుకున్న సమయంలో హనుమంతు దేవుడు తన కళ్ళలోకి వచ్చి, నేను ఇక్కడే దగ్గరలో పొదల్లో ఉన్నాను, నన్ను బయటికి వెలికి తీసి నన్ను ప్రతిష్టాపించి చెప్పేసి వెళ్ళిపోతాడు. సో మర్నాటి ఉదయాన ఆ రాజేశం అనే వ్యక్తి వెతుకుతున్న క్రమంలో పొదల్లో వెతుకుతుండగా 2 విగ్రహాలు దొరుకుతాయి. అంత మహమాన్విత గల 2 విగ్రహాలు మరి ఎక్కడ ఉండవు, మన అగ్రహారంలో తప్ప. ఈ అగ్రహారంలో ఈ దేవాలయాన్ని జోడు హనుమాన్ల దేవాలయంలో కూడా పిలుస్తారు. ఆ విగ్రహాలు ఎలా ఉన్నాయంటే, ఒకటేమో దండం పెట్టుకొని, ఇంకోటేమో గదతోని పెట్టుకొని ఆ విగ్రహాలు అయితే కనిపిస్తాయి. సో వీటిని వీర ఆంజనేయ స్వామి, అలాగే భక్త ఆంజనేయ స్వామి అనే నామకరణంతో ఇక్కడ స్వయంభుగా వెలిచినటువంటి ఆలయం అన్నమాట. సో ఆలయం యొక్క విశిష్టతలు, మరిన్ని వివరాలు లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. మీరు చూసుకున్నట్టయితే నా పక్కన లైన్లో అందరూ భక్తులు, అలాగే మాలాధారణలో ఉన్నటువంటి హనుమాన్ భక్తులు కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు. ఈరోజు వాళ్ళ విరమణ కూడా ఇక్కడే అయ్యవారి సమక్షంలో కొన్ని పూజా కార్యక్రమాలు చేసుకొని అయితే మాల విరమణ అయితే చేస్తారు. చూడండి, చిన్నలు పెద్దలు అలాగే మాలాధారణ వేసుకున్నటువంటి స్వాములు కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి అశేష సంఖ్యలో వచ్చి పూజించుకుంటున్నారు. చిన్న ప్రాంతం నుంచి మొదలుకొని పెద్ద పట్టణాల వరకు ప్రతి ఒక్క ప్రాంతంలోనైతే హనుమాన్ దేవాలయం అంటే లేని ప్రాంతం అయితే ఉండదండి. సో అలాగే ఎక్కడ చూసినా, ఏ గుడిలో చూసినా ఒక్క హనుమంతుడు మాత్రమే ఉంటారు. కానీ మన అగ్రహారంలో మాత్రము 2 హనుమాలతో అంటే జోడు హనుమాలతో కూడుకున్నటువంటి దేవాలయము. ఇదే ఈ దేవాలయం యొక్క విశిష్టత, ప్రాముఖ్యత అని కూడా చెప్పవచ్చును. మీరు లోపలగా చూసుకున్నట్టయితే ఇక్కడ 2 విగ్రహాలు కనిపిస్తున్నాయి స్వామివారు. ఆ కనిపిస్తున్నటువంటి స్వామివారు ఇద్దరు స్వయంగా వెలిసినటువంటి దేవుళ్ళు అన్నమాట. ఒకటేమో దండం పెట్టుకొని కనిపిస్తున్నటువంటి ఆంజనేయ స్వామి, ఇంకోటి గదతో కనిపిస్తున్నటువంటి ఆంజనేయ స్వామి. చూస్తారు కదండి, సింధూర వర్ణంతో ఎంత అందంగా కనిపిస్తున్నారో ఇద్దరు హనుమాన్లు. సో అంతేకాదండి, ఇక్కడ అగ్రహారంలో అంటే ఉగాది సమయంలో కూడా ఇక్కడ వసంతోత్సవాలు జరుగుతాయి. అలాగే దేవి నవరాత్రుల్లో కూడా ఇక్కడ వసంతాలు అంటే బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలాగే చిన్న జయంతి మొదలుకొని పెద్ద హనుమాన్ జయంతి వరకు కూడా ఇక్కడ భక్తులు చాలామంది, అనేక మంది మాలాధారణ వేసుకొని, అలాగే పెద్ద హనుమాన్ జయంతి వరకు వేసుకొని పెద్ద హనుమంతి జయంతి రోజైతే ఇక్కడికి వచ్చి మాల విరమణ అయితే చేస్తూ ఉంటారు. అంతేకాదు, ఇక్కడ అగ్రహారంలో ఇంకో ప్రాముఖ్యత ఏంటి అని చెప్పుకోవాలని చూస్తే మాత్రము ఇక్కడ వాహన పూజలు విశిష్టంగా జరుగుతాయన్నమాట. ఎందుకనంటే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ వాహన పూజలు చేసుకుంటే వాళ్ళకి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ఇక్కడ భక్తుల నమ్మకము. ప్రస్తుతం మన అగ్రహారం ఆలయం యొక్క ఈవో వెంకన్న గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ని కూడా మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే వెంకన్న సార్. సార్, ఇక్కడ మన అగ్రహారంలో ప్రాముఖ్యత మన జోడు హనుమాన్ల స్వామి దేవాలయము. సో మీరు ఇక్కడ ఈవోగా వర్క్ చేస్తున్నారు. ఇక్కడ మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ మీరు వచ్చినటువంటి భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు? స్వామివారి యొక్క విశిష్టత, మరికొన్ని విషయాలు మీ మాటల్లో. జై హనుమాన్. శ్రీ భక్త వీరాంజనేయ స్వామి దేవాలయం అగ్రహారం ఈ క్షేత్రము దినదినాభివృద్ధిగా ప్రసిద్ధి చెందిన విషయము భక్తులందరికీ కూడా తెలుసు. ఇందులో భాగంగా ఈరోజు శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా సరే మన వీరాంజనేయుడు భక్తాంజనేయుడైన స్వామివార్ల యొక్క దర్శనానికి అనేక మంది భక్తులు, హనుమాన్ దీక్ష స్వాములు,
మరియు ఇతర భక్తులు కూడా స్వామివారిని దర్శించుకునే క్రమంలో ఈరోజు సుమారుగా దాదాపు ఒక 10,000 వరకు భక్తులు కూడా స్వామివారిని దర్శించుకునే వీలు ఉంది. మరియు వీళ్ళందరికీ కూడా మేము ప్రసాదాలు అయితేనేమి, లడ్డు అయితేనేమి, పులిహోర అయితేనేమి, మరియు వీరికి నీడ వసతి కూడా ఈరోజు మేము కల్పిస్తున్న భక్తులు వచ్చిన అందరికీ. ఈరోజు మధ్యాహ్నం లాస్ట్గా చివరిగా ఈరోజు అన్నదానం కూడా భక్తులందరికీ కూడా అన్నదానం దాదాపు ఒక 800 మంది వరకు కూడా భక్తులకు అన్నదానం కూడా ప్రిపేర్ అయి ఉంది. ఇటు అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకొని స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రగా కోరుచున్నాం. అలాగే సార్, కొంతమంది మాలాధారణ వేసుకున్నటువంటి స్వాములు ఎవరైతే ఉంటారో ఇంట్లో కాకుండా దేవాలయంలోనే మాల వేసుకొని స్వామివారి యొక్క పూజనైతే చేసుకుంటుంటారు. అలాంటి వారికి మనకి ఇక్కడ ఏమైనా ఏర్పాట్లు ఉన్నాయా? ఈరోజు మనం భక్తులు స్వామివారి యొక్క మాల విరమణ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు ఒక 700-800 మంది కూడా భక్తుల విరమణ అయింది. ఆ విరమణ చేసుకునే అవకాశం కూడా మన దేవాలయంలో ఉన్నది. మాల విరమణ, మాలాధారణ ఆల్రెడీ ఇప్పటికే అయిపోయింది కాబట్టి ఈరోజు విరమణతోనే ఈ హనుమాన్ జయంతి ఉత్సవం సమాప్తం అవ్వాలని చెప్తున్నాం. సో ఇక్కడ వచ్చినటువంటి భక్తులకి మీరు అంటే మన స్వామివారి గురించి ఏం చెప్తారు? ఇక్కడ జోడాంజనేయగా ప్రసిద్ధి చెందిన దేవాలయం ఇది. అనాదిగా వస్తున్న ఆలయము. అందులో భాగంగా ఇక్కడ ఈ దేవాలయంలో భక్తాంజనేయుడు, వీరాంజనేయుడు ఉండడం అనేది విశేషము. ఈ జోడాంజనేయ స్వామిగా వర్ధిల్తుంది కాబట్టి కోరిన కోరికలు తీర్చే ఆంజనేయుడిగా భక్తుల్లో నమ్మకం ఉన్నది. చైత్రమాస శుద్ధ పౌర్ణమి నాడు ఈ యొక్క క్షేత్రంలో 9 రోజుల పాటు స్వామివారికి అభిషేకాలు, మూలమంత్ర హవనము, జిష్టుకుంభము, రథప్రతిష్ఠ, రథం, గ్రామపల్లి రథోత్సవం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి క్షేత్రాన్ని అశేష జనానికి, దక్షిణ కాశీగా క్షేత్రానికి, రాజరాజేశ్వర స్వామి క్షేత్రానికి అతి సమీపంలో 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ యొక్క ఆంజనేయ స్వామి. కాబట్టి అందరూ కూడా భక్తులు అశేషంగా ఆ ప్రజానికాన్ని ఆ భగవంతుడు ఎల్లప్పుడూ కూడా కాపాడాలని కోరుకుంటూ చెప్తున్నాను. జయ హనుమాన్. ఇక్కడ సంవత్సరంలో ఎలాంటి ఉత్సవాలు చేస్తూ ఉంటారు స్వామివారికి? సంవత్సరంలో ఇక్కడ ముందుగా వినాయక చవితి నవరాత్రోత్సవాలు, దేవీ నవరాత్రోత్సవాలు, విజయదశమి పర్వకాల సందర్భంగా ఇక్కడ ఎక్కువ వెహికల్ పూజలు ఎక్కువ అవుతాయి. తర్వాత శ్రావణ మాసం, కార్తీక మాసము, ఉగాది, మహాశివరాత్రి, ధనుర్మాసము అనేటువంటి ఒక పూజలన్నీ కూడా చేయడం జరుగుతుంది. అంతే స్వామి, ఇప్పుడు ఈ రోజు అయితే హనుమాన్ జయంతి కాబట్టి ఇక్కడ చాలా మంది భక్తులు అయితే ఉన్నారు. మిగతా రోజుల్లో ఇక్కడ భక్తుల రద్దీ ఎలా ఉంటుంది? మాకు ప్రతిరోజు కూడా దేవాలయం ఉదయం 5:30కు తీసిన వెంటనే మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రతిరోజు అనునిత్యం కూడా భక్తులు ఉంటారు. మళ్ళీ సాయంకాలంలో ఉంటారు. శనివారము, మంగళవారము ఎక్కువ స్వామివారిని దర్శించుకొని నవగ్రహ పూజ చేసి వాళ్ళ యొక్క ఫలితాన్ని పొందుతూ ఉంటారు. స్వామి, అలాగే వచ్చినటువంటి భక్తులకు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు, ఎలాంటి విధానాలు మీరు ఏర్పాటు చేస్తారు? ఇక్కడికి వచ్చే భక్తులకు ఆకు పూజ, సింధూరాభిషేకము, ఈ యొక్క హనుమాన్ దీక్ష సందర్భంలో మాలాధారణ, మాలా విరమణలు, తద్వారా వెహికల్ పూజలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు పని కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ అయ్యగారు. చూశారు కదండి మన జోడు హనుమాన్ యొక్క విశిష్టత. అలాగే స్వామి వాళ్ళకి మనము ఒక చిన్న సింధూరము పెట్టేసి, అలాగే జిల్లేడు పువ్వులు, అలాగే తమలపాకులతో మనం స్వామివారికి సమర్పించుకొని పూజ చేసుకున్నట్టయితే మనకు ఎలాంటి పాపాలు ఉన్నా, మనలో ఎలాంటి బాధ ఉద్వేగాలు ఉన్నా కూడా తగ్గిపోతాయి. నిత్యము రామభక్తుడైనటువంటి హనుమంతుడు మనము ఏదైనా భయంలో ఉన్నప్పుడు, అలాగే ఏదైనా పని కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు మనం జై హనుమాన్, జై వీర హనుమాన్ అనుకుంటే చాలు, మన కష్టాలన్నీ తొలగిపోతాయి. ప్రస్తుతం నా పక్కన అసిస్టెంట్ కమిషనర్ ఈఓ రిటైర్మెంట్ ఉమారాణి గారు నాతో పాటు ఉన్నారు. మేడం గారు కూడా ఇక్కడ అగ్రహారంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు. మేడం గారిని కూడా మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, మీరు రిటైర్ అయినటువంటి ఈఓ గారు కదా, సో మీరు ఇప్పుడు అగ్రహారానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే భద్రకాళిలో వర్క్ చేశారు, 30 years వేములవాడలో కూడా వర్క్ చేశారు. మీ యొక్క ఎక్స్పీరియన్స్? ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మేము అగ్రహారంలోని ఆంజనేయ స్వామి దర్శనానికి రావడం జరిగింది. ఈరోజు హనుమాన్ జయంతి అంటే హనుమాన్ పుట్టినరోజు సందర్భంగా అందరం స్వామివారిని దర్శించుకొని వారి ఆశీస్సులు తీసుకోవడానికి గాను రావడం జరిగింది. ఇక్కడ అన్ని ఏర్పాట్లు చాలా బాగా చేశారు. నీటి సౌకర్యాలు కానీ, చలవేంద్రాలు కానీ అన్ని ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు బాగా చేసినాడు ఇక్కడ ఈవో అటువంటి
వెంకన్న అనే యువ గారు చాలా బాగా చూసుకుంటున్నారు. తర్వాత ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నచో ఎలాంటి పీడలు ఉన్నా శక్తులు ఉన్నా అన్నీ పోతాయి. కాబట్టి అందరూ భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకొని వారి కృపకు పాత్రలు కాగలరని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. చూస్తున్నారు కదండి, ఇక్కడ వచ్చినటువంటి మాలాధారణలో ఉన్నటువంటి రామ భక్తులు అంటే హనుమాన్ భక్తులు మాల వీరమన్న పూర్తయిపోయింది. సో తను ధరించినటువంటి ఈ జపమాల ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చి అందరూ ఇక్కడ వేసి అయితే వెళ్తున్నారు. అలాగే వారు తెచ్చినటువంటి ఇరుముడులు ఇవి కూడా ఇక్కడ కట్టేసి వాళ్ళు స్వామివారిని దర్శించుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? బెజ్జింగ్ నుంచి వచ్చాం మేడం. బెజ్జింగ్ నుంచి ఎన్ని రోజుల నుంచి? అంటే 11 రోజుల స్వామి. ఎలా అనిపించింది 11 రోజులు హనుమాన్ మీకు ఏమన్నా మంచిగా అనిపించిందా? భగవంతుడి మీద ధ్యాస ఉంటే అనిపించిన ఉంది స్వామి. మంచిగా అనిపించింది స్వామి. ఇవాళ ఇప్పుడు నేను దుబాయ్ పోకముందు ఒక 3 సంవత్సరాలు వేసుకున్నా, మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలు వేసుకోవచ్చు స్వామి. అంటే మీరు ఆరోగ్యపరంగా వేసుకున్నారా లేకపోతే ఫినాన్షియల్ పరంగా వేసుకున్నారా? మీరు ఏమనుకొని వేసుకున్నారు? మళ్ళీ పరంగా వేసుకున్నాం మేడం స్వామి. ఇంట్లో కూడా మంచిగా వేసుకున్నాం స్వామి. పాడి పండుగ మంచిగా వేసుకున్నా. ఇప్పుడు ఇది ఎన్నోసారి? అంత ఒక 10 సంవత్సరాల క్రితం 3 సార్లు వేసుకున్నాం స్వామి. ఇప్పుడు మళ్ళీ 2వ సారి. ఇప్పుడు ప్రస్తుతం నేనైతే ముగ్గురు స్వామి వాళ్ళు అంటే మాల దారులలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి మాలలో ఉన్నటువంటి స్వామివారి దగ్గరికి అయితే కూర్చున్నాను. సో వీరు ఎక్కడి నుండి వచ్చారు, వీళ్ళు ఎన్ని రోజులు వేసుకున్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. అలాగే వాళ్ళ చేతుల్లో ముడుపులు అయితే కనిపిస్తున్నాయి, అవి ఏంటి, అసలు ఎందుకు కట్టగలరు, ఎందుకు తీసుకొచ్చారు అనే విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే స్వామి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీ పేరు? సిద్ధిపేట దర్శనం రాజు నా పేరు. మీరు ఎన్ని రోజులు అవుతుంది మాలద? 11 రోజులు. సో ఏమని మొక్కుకున్నారు మీరు? మంచిగా కావాలని మొక్కున్నాం. సో మీరు మామూలుగా వచ్చారా లేదంటే కాలినడకన వచ్చిండ్రా ఇక్కడ? కారణం వచ్చాం. సో చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చిండ్రు? అందరం సిద్దిపేట నుంచి. సో మీరు చేతుల్లో ఉన్నటువంటి ఈ ముడుపు ఇరమోడి అండి. ఇరమోడి మొక్కు కట్టుకొని అక్కడి నుంచి తీసుకుని వచ్చుకుంటాం. తర్వాత ఇక్కడ వారమేళ ప్రత్యేకత అన్నట్టు అట్లా విరముడు కట్టుకుని రావాలి కంపల్సరీ. ఇప్పుడు ఈరోజు ఇది విరముడి పట్టుకొని వచ్చి ఇక్కడ మీరైతే మాల విరమణ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళు కూర్చున్నటువంటి వాళ్ళందరూ వీరముడి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారి సమక్షంలో కొన్ని మంత్రాలతో వీళ్ళైతే మాల విరమణ అయితే ఈరోజు పూర్తి చేసుకుంటారు. ఇదండి మాలాధారణ వేసుకున్నటువంటి విశిష్టత. చూశారు కదండి మన అగ్రహారంలో ఉన్నటువంటి జోడు హనుమానుల యొక్క విశిష్టత. సో అందరూ రామనామం జపం చేసుకుంటూ ఉండండి. ఆ తర్వాత అందరూ అష్టైశ్వర్యాలతో ఆయురాగ్యులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హనుమాన్, జై శ్రీరామ్.